హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి చాలా మంది ఆస్పిరెంట్స్ ఎదుర్కొనేటువంటి సమస్యనే. మరి సిలబస్ చాలా ఎక్కువ ఉంది, సమయం చాలా చాలా తక్కువ ఉంది. మరి ఈ సమయంలో ప్రిపరేషన్ లో చాలా మంది భయపడుతూ ఉంటారు. మరి దాన్ని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్. మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మే 6 అనగా ఈ రోజు నుంచి 15 రివిజన్ టెస్ట్లు అదే విధంగా 5 గ్రాండ్ టెస్ట్ ను బేస్ చేసుకొని ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాము. ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్స్ కావాలి అనుకుంటే మోటివేషన్ వీడియో కంటిన్యూషన్ లో మీకు షెడ్యూల్స్ కూడా క్లియర్ గా ఇచ్చాము. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయగలరు. మరి 15 గ్రాండ్ టెస్ట్ తో పాటు 5 గ్రాండ్ టెస్ట్ కావాలి అనుకుంటే కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాము. కేవలం 300 రూపీస్ కే ఒక రోజు షెడ్యూల్ ఉంటుంది, ఒక రోజు ఎగ్జామ్ ఉంటుంది. బట్ అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైం లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి షెడ్యూల్ వైజ్ గా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీకు చాలా వరకు ఆ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఇన్ టైం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ సిలబస్ కంప్లీట్ చేసుకొని రేపు ఎగ్జామ్ రాయాలి అనే ఒక ఆలోచనతో ఉంటారు. కాబట్టి షెడ్యూల్ ప్రిపరేషన్ అనేది చాలా వరకు పర్ఫెక్ట్ గా అయితే యూజ్ అవుతుందని మాత్రం నేను 100% అయితే చెప్పగలను. మరి 15 రివిజన్ టెస్ట్ తో పాటు 5 గ్రాండ్ టెస్ట్ మీరు ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. రివిజన్ పర్పస్, సింప్లీ రివిజన్ పర్పస్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. కేవలం 300 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేసాము. మరి అడ్మిషన్స్ ఈ రోజు వరకు అయితే తీసుకుంటున్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. మీకు షెడ్యూల్ కావాలి ఏ విధంగా ఉంటుంది అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు షెడ్యూల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఎస్జిటి క్లాసెస్ అంటే క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు అంటే క్లాస్ వైజ్ గా అంటే 3rd 4th 5th 6th 7th 8th ఇవి రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు. ఇలానే కాకుండా మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ గా మీకు 6 గ్రూప్స్ కేవలం 300 రూపీస్ కే ఇస్తున్నాము. ఇది కూడా వినియోగించుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్లాసెస్ అంటే క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే, క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. అంటే మొత్తం ఎస్జిటి సిలబస్ ని 6 గ్రూప్స్ గా డివైడ్ చేసాము. మీరు 6 గ్రూప్స్ మెసేజ్ అని పర్ఫెక్ట్ గా చేయగలరు. లేదా మొత్తం ప్యాకేజ్ కావాలి అనుకుంటే 300 + 300 600 పే చేసుకోండి. మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, అదే విధంగా గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఇక్కడ మీకు ఓన్లీ రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటేమో రివిజన్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మీకు క్లాస్ వైజ్ గా, లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్, ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే 6 గ్రూప్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. మీకు రెండు కావాలి అనుకుంటే బోత్ పర్పస్ అని మెసేజ్ చేయండి. సింప్లీ బోత్ పర్పస్ అని నాకు అర్థమవుతుంది కాబట్టి బోత్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 600 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా ఈ మోటివేషన్ వీడియో పరంగా మీరు అబ్జర్వ్ చేస్తే, సిలబస్ అబ్జర్వ్ చేస్తేనేమో చాలా ఎక్కువ ఉంది, సిలబస్ చాలా ఎక్కువ ఉంది. టైం అబ్జర్వ్ చేస్తేనేమో చాలా తక్కువ ఉంది. ప్రెసెంట్ బేస్ చేసుకొని అంత హెవీ సిలబస్ ని ఇంత తక్కువ సమయంలో కవర్ చేయాలా? మరి ఈ టెన్షన్స్ ని ఎదుర్కోవడం ఎలా అనేది ఒకే ఒక కొటేషన్ ఫ్రెండ్స్ ని మళ్ళీ చెప్తున్నా. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది తర్వాత విషయము. సక్సెస్ విజయమా, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది తర్వాత విషయము. ఇది సెకండరీ. మరి సక్సెస్ సాధించాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఫెయిల్యూర్ ని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? అంటే ఫెయిల్యూర్ ని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? సక్సెస్ వైపు దారి చూపాలి, సక్సెస్ వైపు పయనించాలి అంటే మనం ఏం చేయాలి? అదొక్కటి తెలుసుకుంటే పక్కాగా మీరు విజేతలుగా అయితే నిలబడచ్చు. నేను ఒకే ఒక కొటేషన్ నమ్ముతా. ఒకే ఒక కొటేషన్ చూడండి. సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ని పక్కన పెట్టేసేయి. నువ్వు ప్రయత్నంలో ఓడిపోవద్దు అని చెప్తున్నా. ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. ఇదొక్కటి హైలైట్ చేసుకోండి. ప్రయత్నంలో ఓడిపోకు. ఎప్పుడైతే నీ ప్రయత్నంలో ఓడిపోయావో 100% మనకు ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. సక్సెస్ అవుతున్నామా, ఫెయిల్యూర్ అవుతున్నామా తర్వాత విషయము. అంటే జాబ్ వస్తుందా, జాబ్ రాదని తర్వాత విషయము. నువ్వు ప్రయత్నంలో ఎప్పుడైతే ఓడిపోతావో 100% నువ్వు అపజయాన్ని అయితే ఎదుర్కోవాల్సిందే.
అంటే ప్రయత్నం చేయడంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకు అని మాత్రము ఒక ఫ్రెండ్గా మాత్రము సలహా ఇచ్చగలను. ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్నా. అంటే అర్థం ఏంటి అంటే ఉన్న సమయాన్ని ఇప్పుడు ఈ తక్కువ సమయం ఉందా, ఎక్కువ సమయం ఉందా, సిలబస్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఎక్కువ సమయం ఉందా, తక్కువ సమయం ఉందా తర్వాత విషయము. సో ఉన్నటువంటి సమయాన్ని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటున్నావు. ఇప్పుడు ఉండేటువంటి ఈ 30 డేస్ కరెక్ట్గా 30 డేసే ఉంది. ఈ 30 డేస్ నేను సరైనటువంటి ప్రణాళికతో, సో సరైనటువంటి అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసింది అంటే సెల్ఫ్ అంటే నీకై నీవే ఎప్పుడైతే నమ్ముకుంటావో, నేను మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే సక్సెస్ అనేది మీ చేతిలో ఉంటుంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మటం లేదు. మిమ్మల్ని మీరు నమ్మటం లేదు అంటే అర్థం ఏంటి? నాకు జాబ్ వస్తుందా రాదా, ఇంత తక్కువ సమయంలో నేను ఇంత సిలబస్ని కవర్ చేయగలనా, కవర్ చేయలేనా, ఇంత కాంపిటీషన్లో నేను పోటీ పడగలనా, పోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి, నాకు పోస్ట్ వస్తుందా రాదా అంటే ఇలాంటి నెగిటివ్ ఆలోచనల వల్ల ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మటం లేదు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరే నమ్మనప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరు నమ్మరు. మిమ్మల్ని మీరే నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా నీలో నెగిటివ్ థాట్స్ అనేటివి ఎక్కువగా క్రియేట్ అవుతాయి. ఎప్పుడైతే మైండ్లో నెగిటివ్ థాట్స్ అనేటివి క్రియేట్ అవుతాయో అవి పాజిటివ్గా జనరేట్ కావాలి అంటే చాలా చాలా కష్టము. ఈ సమయంలో అంటే చాలా తక్కువ సమయము, కేవలం 30 డేస్ మాత్రమే ఉంది. ఈ 30 డేస్ సమయంలో నీ మైండ్లో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ అనేది ఎప్పుడైతే వైబ్రేట్ అవుతూ ఉంటుందో మైండ్లో, దాన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలంటే చాలా చాలా కష్టము. ఎందుకంటే తక్కువ సమయం ఉంది కాబట్టి. ఫస్ట్ ఆ నెగిటివ్ మైండ్ అనేది రానివ్వద్దు. నెగిటివ్ థాట్స్ అనేటివి మీ మైండ్లోకి అస్సలైతే రానివ్వద్దు. ప్రయత్నం చేయి, సక్సెస్ అయ్యేంత వరకు ప్రయత్నం చేయి. 30 డేస్ సమయం ఉంది. ఈ 30 డేస్లో నువ్వు ఎంతవరకు అయితే ప్రయత్నం చేయగలవో అంతవరకు ఎఫర్ట్ పెట్టు, అంతవరకు ప్రయత్నం చేయి. తర్వాత సక్సెస్ ఆ ఫెయిల్యూర్ తర్వాత ఉన్న సమయాన్ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నావు. ఏదైనా కానివ్వండి, క్వశ్చన్ ఆన్సర్ మన దగ్గరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామ్ రాసావు, ఫెయిల్యూర్ కావడానికి కారణం ఏంటని క్వశ్చన్ మార్క్ వేస్తున్నావు అనుకో, ఆన్సర్ ఎవ్వరో చెప్పాల్సిన అవసరం లేదు. ఆన్సర్ నీ దగ్గరే ఉంటుంది. నువ్వు ఏదైనా సక్సెస్ అయ్యావు అనుకో, సక్సెస్ కావడానికి గల కారణం ఏంటి అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నావో, ఎవరో కారణం కాదు. అంటే ఏ కోచింగ్ సెంటరు, ఏ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఏ ప్లాట్ఫామ్ కారణం కాదు. నీవే కారణం. నువ్వు చదవాలి, నువ్వు ఖచ్చితంగా జాబ్ సాధించాలనేటువంటి ఒక తపనతో నువ్వు కష్టపడితేనే ఆ జాబ్ అనేది నువ్వు సాధించగలవు. అంతేకాని సక్సెస్ అయినా కానివ్వండి అది ఎవరి మీద ఎక్కడి నుంచో రాదు. ఫెయిల్యూర్ అయినా కానివ్వండి అది ఎవరి మీద నెట్టేయాల్సిన అవసరం లేదు. సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, దానికి ప్రైమరీ రీజన్ ఎవరు అంటే నీవే. సక్సెస్ అయ్యావా, ఎస్ నీ కష్టార్జితము. ఫెయిల్యూర్ అయ్యావా, దానికి గల కారణాలు తెలుసుకుంటే ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వచ్చిందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదొక్కటి బాగా నమ్మండి, నేను కూడా ఇది బాగా నమ్ముతా. సో సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, మనల్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో తక్కువ సమయమా ఎక్కువ సమయం కాదు, అందరికీ అంతే సమయం ఉంది. సో ఫస్ట్ ఎప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కానివ్వండి లేదా ఎప్పటి నుంచైనా కానివ్వండి, అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారు, అందరికీ ఒకేసారి సిలబస్ షీట్ ఇస్తారు, అందరికీ ఒకేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మొత్తం ప్రాసెస్ ఈక్వల్ అయినప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వేరే వారి మీద నెట్టేయడం అనేది కాదు. సో సక్సెస్ ఫెయిల్యూర్ నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఇంకా సక్సెస్ కావడానికి మనం ఏ విధంగా ప్రయత్నించాలి అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది నీ దగ్గరే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 30 డేస్ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకో అని చెప్తున్నా. అంటే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మైండ్లోకి నెగిటివ్ థాట్స్ రానివ్వాల్సిన అవసరమే లేదు. పాజిటివ్గా హెల్త్ ఇష్యూస్ లేకుండా అంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఈ 30 డేస్ నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న కూడా చెప్పాను, ఈ 30 డేస్ చాలా చాలా కీలకము. ఒక ప్రిపరేషన్తో పాటు ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో హెల్తీగా ఉండాలి. అదేవిధంగా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు. దయచేసి సోషల్ నెట్వర్క్స్కి మాత్రము చాలా వరకు దూరంగా ఉండండి. అన్నెసెసరీ చాటింగ్ జోలికి అస్సలు వెళ్ళొద్దు.
అన్నెసెసరీ కాల్స్ కానివ్వండి, అన్నెసెసరీ చాటింగ్ కానివ్వండి, పాసిబిలిటీ ఉన్నంత వరకు మొబైల్ అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసేయండి. మొబైల్ అవసరం లేనప్పుడు ఇన్ కేస్ మీరు క్లాసెస్ పరంగా కానివ్వండి, ఎగ్జామ్స్ పరంగా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీరు ఎన్నుకొని ఉంటే ఆ క్లాసెస్ కానివ్వండి, ఎగ్జామ్స్ కానివ్వండి, ఆ టైంలో మీకు అవసరమైనప్పుడు మాత్రమే మొబైల్ యూజ్ చేయండి. సో అన్నెసెసరీ సమయంలో మొబైల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో అన్నెసెసరీ మెసేజ్ల జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నెసెసరీ వీడియో క్లిప్పింగ్స్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ సోషల్ నెట్వర్క్స్ అంటే టెలిగ్రామ్ జోలికి అస్సలు వెళ్ళగద్దు. టెలిగ్రామ్ జోలికి కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, లైక్ యూట్యూబ్ అన్నెసెసరీ వీడియోస్ పరంగా కానివ్వండి. సో వీటి జోలికి ఎప్పుడైతే నువ్వు 100% దూరంగా ఉంటావో, మళ్ళీ చెప్తున్నా, నా సోషల్ నెట్వర్క్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు జాబ్ అని చెప్పొచ్చు. అంటే సోషల్ నెట్వర్క్స్ కి నువ్వు ఎంత దూరంగా ఉంటావో జాబ్ నీకు అంత దగ్గరగా ఉంటుంది. సోషల్ నెట్వర్క్స్ కి నువ్వు ఎంత దగ్గరగా ఉంటావో జాబ్ నీకు అంత దూరం అవుతుంది. సో సోషల్ నెట్వర్క్స్ ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ యూజ్ చేస్తున్నావు అనుకో, జాబ్ చాలా తక్కువ రావడానికి ఆస్కారం ఉంది. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అందుకే సోషల్ నెట్వర్క్స్ కి చాలా వరకు దూరంగా ఉండండి, జాబ్ కి చాలా వరకు దగ్గరగా ఉండండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే, సోషల్ నెట్వర్క్స్ కి మాత్రము దూరంగా ఉండండి, జాబ్ కి మాత్రం దగ్గరగా ఉండండి. ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. డైలీ 12 అవర్సా, పాసిబిలిటీ ఉంటే 14 అవర్స్ అయినా కానివ్వండి. సో నీలో శక్తి ఉన్నంత వరకు ఈ 30 days ఆరోగ్యం జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా. సో హెల్త్ కేర్ తీసుకుంటూ పాసిబిలిటీ ఉన్నంత వరకు నువ్వు ఎంతవరకు అయితే ఎఫర్ట్ పెట్టగలవో అంతవరకు ప్రయత్నిస్తూ ఖచ్చితంగా అయితే ఆ ముందడిగేస్తే విజయం ఎక్కడికి వెళ్ళదు. 100% అయితే నువ్వు విజయం అయితే సాధించగలవు. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయండి. పక్కాగా విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సమయంలో రివిజన్ టెస్ట్లు రాయడం చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నా, రివిజన్ టెస్ట్ పరంగా అయితే చాలా మీకు యూజ్ అవుతాయి. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారం కాబట్టి మీకు పక్కాగా షెడ్యూల్ యూజ్ అవుతుందని మాత్రం ఆశిస్తున్నా. ఎవరికైనా 15 రివిజన్ టెస్ట్లు, 5 గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. ఇంకా ఆలస్యం అయితే చేసుకోవద్దు. ఈ రోజు నుంచి బ్యాచ్ స్టార్ట్ చేశాం. మరి మన షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. మరి ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఇది డే 1 రివిజన్ టెస్ట్ 1 ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని రేపు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మీరు సిలబస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీషు, ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, మ్యాథ్స్, ఈవీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్, మెథడ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా షెడ్యూల్ ఉన్నప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈరోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఈ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్లో మ్యాక్సిమం పాసిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ చేయాలి. ఏవైనా మిస్టేక్స్ చేస్తే వాటిని సర్చ్ చేసుకోవాలి. కొన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు నేను ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. ఇక్కడ షెడ్యూల్ ఉండడం వల్ల మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఈ రోజు నేను ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తారు. కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మీ ఫోకస్ మొత్తం ప్రిపరేషన్ మీదనే ఉంటుంది. అందుకని షెడ్యూల్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా 15 రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. లాస్ట్న మెయిన్ డిఎస్సి ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా 5 గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. నేను ఇందాక చెప్పినటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272.